హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు వీడియోలో ఏంటి అంటే ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ తో రిక్రూట్మెంట్స్ అన్నమాట. ఎందులో ఏంటి అనే వీడియోలోకి వెళ్లే ముందు మనం ఒక్కసారి మనకొచ్చిన కామెంట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఏంటి అని అంటే వసంత గారు పెట్టారు, వాళ్ళ డాటర్ వచ్చేసి ఎంబీఏ కంప్లీట్ అయిందట. ప్లస్ ఇలాంటి వాళ్ళకంటే ఎంబీఏ కంప్లీట్ అయిన వాళ్ళ కోసము మీరేమైనా వేకెన్సీస్ అంటే జాబ్ వేకెన్సీస్ ఏమైనా పెట్టగలుగుతారా అని అడిగారండి. ఓ హ్యాపీ అండి వసంత గారు, తప్పకుండా నేను ఇప్పుడు ఇప్పుడు చెప్పేది ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అన్నమాట. 10th ఐటీఐ చేసే వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, ఎనీ డిగ్రీ వాళ్ళు కూడా దీనికి అర్హులు అన్నమాట. మీ పాప ఎంబీఏ చేసింది అంటే చూడండి, ఈమె హ్యాపీగా జాబ్ లో ఇందులో జాయిన్ అవ్వచ్చు. మీరు నిన్ననే కామెంట్ పెట్టారు, అఫ్కోర్స్ నిన్న మార్నింగ్ అంతా పెట్టినట్టున్నారు. సో నేను ఈరోజు చెప్తున్నాను, మీరు మీ అమ్మాయిని ఇప్పుడు నేను చెప్పే ఈ ఎన్సిఎల్ లో జాయిన్ చేసుకోండి, చేసేసేయండి, అప్లికేషన్ పెట్టుకోండి అనమాట. ఇక వీళ్ళు పెట్టిన అంటే మీరు పెట్టిన కమెంట్ మీ అమ్మాయి కదండి. అఫ్కోర్స్ అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిలకు చాలా అంటే ఇంప్రెషన్ అయ్యి ఉండొచ్చు. ప్లస్ వాళ్ళకు కొంచెము ఎస్సీ ఎస్టీ వాళ్ళతో ప్లస్ వీళ్ళ కొంచెం రిజర్వేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీ అమ్మాయికి ఇందులో జాబ్ దొరుకుతుంది. మీరు హ్యాపీగా అప్లికేషన్ పెట్టుకోండి అనమాట. ఇక ఇంకొకటి ఏంటంటే మనము ఎన్ఎస్టిఐలో అంటే వీడియోస్ అంటే కోర్సెస్ చేస్తూ ఉన్నాం అనమాట. కోర్సెస్ ఎలా జాయిన్ అవ్వాలి, మీరు ఒకటేనండి ఈ వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ కంప్లీట్ గా చూడట్లేదండి. నేను పెట్టిన ప్రతి వీడియోలో ఈ కోర్సెస్ గురించి అయినా అయి ఉండొచ్చు, ప్లస్ ఈ ఎంప్లాయ్మెంట్ గురించి అయినా అయి ఉండొచ్చు. ఈ రిక్రూట్మెంట్స్ వీడియోస్ కూడా పెట్టేటప్పుడు నేను కంప్లీట్ గా పెట్టి అన్ని డీటెయిల్ గా చెప్తానండి. మెయిన్ ఉన్నవి ఇంకా 2 సార్లు కూడా చెప్తాను. మీరు మాత్రం వీడియో మొత్తంగా చూడట్లేదండి. అందుకే మా అమ్మాయిని ఎలా జాయిన్ చేయాలి, మీరు ఏమైనా లింక్ పెడతారా ఇలా అడుగుతున్నారు అనమాట. సో ఇప్పుడు ఎన్ఎస్టిఐ లో జాయిన్ అవ్వడానికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో జాయిన్ చేసుకుంటారు. అందులో కూడా అవన్నీ చేశానన్నమాట. సో ఇంటర్ అయిన వాళ్ళు అంటే ఇంటర్ అంటున్నారు సారీ ఐటీఐ చేసిన వాళ్ళని ఇందులో చేసుకుంటారు, అసలు అంటే జాయిన్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ తో కూడా 4-5 కోర్సెస్ ఈ మధ్యనే లాంచ్ చేశారనమాట. సో మీరు హ్యాపీగా ఈ లాస్ట్ సెప్టెంబర్ లో లాంచ్ చేసినవి మీరు హ్యాపీగా టైలరింగ్ తో సహా నేర్చుకోవచ్చు, ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే. అలా అవ్వగానే మీకు వెంటనే మళ్ళీ రిక్రూట్మెంట్స్ ఉంటవి. అది కూడా నేను వీడియో పెట్టాను, మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం వీడియోను నిదానంగా ఉన్నప్పుడు కంప్లీట్ గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎంతో ఎఫర్ట్ పెట్టి ఈ వీడియోస్ పెడుతున్నా అండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇది ఎందుకంటే వాల్యుయబుల్ ఇంపార్టెంట్ అయిన ఏంటి కంటెంట్ కాబట్టి, అందరికి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ కాబట్టి మీరు షేర్ చేసిన ఇప్పుడు మనం పెట్టే వీడియో ద్వారా ఒక్కరు జాయిన్ అయినా కనీసం నేను చెప్తున్నాను ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కరు జాయిన్ అయినా కానీ ఎంతో సంతోషమైన విషయం కదండి. సో మనం ఒకరికి లైఫ్ మన ఛానల్ నుంచి వెళ్ళింది అంటే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. సో ఇది అన్నమాట. ఇప్పుడు నేను పెట్టేవి ఓన్లీ కోర్సెస్, మనం ఎలా కోర్స్ చేయాలి, ఎలా జాబ్ లో జాయిన్ అవ్వాలి, వాళ్ళకి రిక్రూట్మెంట్స్ ఎలా ఉన్నవి అనేది కూడా నేను పెడుతున్నాను. కాబట్టి మీరు తప్పకుండా మన వీడియోస్ ను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక మన వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇందాక చెప్పినట్టు ఎన్సిఎల్ లో జాబ్స్ కదండి. సో ఇది నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో జాబ్స్ అన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ ఓన్లీ 10th క్లాస్ ఉన్న వాళ్ళు హ్యాపీగా చేసేసుకోవచ్చు. 10th ఇంటర్ డిప్లొమా చేసిన వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు, ఎనీ డిగ్రీ వాళ్ళు వీళ్ళందరూ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వగానే అందరికి ప్లేస్మెంట్స్ లో జాబ్స్ రావు కదండి. సో రాని వాళ్ళు దీనికి కూడా ట్రై చేసుకోవచ్చు. మనకు స్టార్టింగ్ శాలరీయే 40,000 ఉంటుంది. ఆ పొజిషన్ బట్టి ఫస్ట్ మంత్ నుంచే మనకు 70,000 అలా వస్తున్నాయి అన్నమాట శాలరీస్. సో ఒక్కసారి మీరు దీనికి పెద్ద మనము ఎఫర్ట్ పెట్టి ఇచ్చేయాల్సింది ఏమీ లేదు. అంటే ఈ ఎఫర్ట్ పెట్టి చదివి ఎలా అలా అనాల్సింది ఏం లేదు. ఓన్లీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ప్లస్ స్కిల్స్ టెస్ట్ పెడతారనమాట. మనకున్న టాలెంట్ ని బట్టి, ఆ సబ్జెక్ట్ ని బట్టి, ఆ పొజిషన్ బట్టి మన స్కిల్ చూసి జాబ్ ఇచ్చేస్తారు. దీనికి వచ్చేసి సరే 500 రూపీస్ ఏంటి ఎగ్జామ్ ఫీ ఉంటుంది. కాకపోతే ఎస్సీ ఎస్టీకి తర్వాత హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ప్లస్ అమ్మాయిలకు
సో ఫీమేల్స్ కి సో వీళ్ళకి మాత్రం ఫీ అనేది డిడక్షన్ అనమాట అసలు లేదు. ఓన్లీ ఓబీసీ వాళ్ళకు 500 రూపీస్ పే చేసి ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది అప్లికేషన్ ఎప్పుడు వరకు ఉంది అంటే నిన్న అంటే 12th నుంచి ఇది అప్లికేషన్ 10 o'clock నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ మంత్ అంటే January 12th 2026 వరకు 5 o'clock వరకు మనకు అప్లికేషన్ పెట్టుకునే ఆప్షన్ ఉంది. మీరంటే 1 month ఉందండి. మీరు చక్కగా చూసుకొని నేను వెబ్సైట్ కూడా నేను thumbnail లో ఇస్తాను, కంప్లీట్ గా చూడండి. వీడియోలో కూడా కావాలంటే మిడిల్ లో ఇస్తాను. సో కరెక్ట్ గా చూడండి. అందరూ అడుగుతున్నారు ఒక్కసారి లింక్ పెట్టండి, లింక్ ఓపెన్ అవ్వట్లేదు అని అంటున్నారు. మీరు కరెక్ట్ గా ప్రెస్ చేయండి, కరెక్ట్ గా టైప్ చేయండి. లేదు నేను ఈ వీడియోలోనైతే నేను లింక్ అన్ని డీటెయిల్డ్ గా ఇస్తాను, మీరు ఒకసారి చూస్తూ ఉండండి. దాన్ని బట్టి కరెక్ట్ గా చూస్తే గూగుల్లో ఈజీగా దొరికిపోతుంది, మీకు ప్రాబ్లమే లేదు. నేను ప్రతిదీ నేను లైవ్ లో చూపిస్తున్నాను కాబట్టి స్క్రీన్ పైన ఒకటి చూపించాలంటే అది కూడా లెందీ అవుతుంది కాబట్టి వీలైనంత వరకు అసలైన మెసేజ్ ఇచ్చి ఈ చిన్నగా ఉండేటప్పుడు 8-10 minutes ఉండేటట్టు నేను వీడియో పెడుతున్నానండి. ఇంకా అంతకంటే చిన్నగా కూడా వీడియోస్ మనవి ఉన్నవి. మీరు ఇది అంటే ఈ కంటెంట్ అనేది అందరికి యూస్ఫుల్ అయ్యేది కాబట్టి తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని మరీ చెప్తున్నాను. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మిగతా ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వద్దా అంటే వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. సో అదొకటి అన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 12th January అంటే January month 2026 అంటే 12th రోజు వరకు 28 ఏజ్ ఉన్న వాళ్ళు 28 వాళ్ళది గరిష్ట అన్నమాట. అంటే అప్పటి వరకు మనము అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే మనది 10th అవ్వగానే 15 ఏజ్ ఉంటుంది కదా, ఇంటర్ అవ్వగానే 16-17 అంటే 18 అనుకోండి. 18 మనకు 28 ఏజ్ వరకు వాళ్ళు దీనికి అర్హులు అన్నమాట. ఏజ్ లిమిట్ ఇది. మనకు దీనికి శాలరీ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, స్టార్టింగ్ అంటే పొజిషన్ బట్టి 10th క్లాస్ వాళ్ళతో అయినా, ఇంటర్ వాళ్ళైనా, ఇంజనీరింగ్ వాళ్ళైనా కానీ వాళ్ళు పెట్టిన ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయి మన స్కిల్ వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసే పొజిషన్ బట్టి మనకు శాలరీస్ 40,000 నుంచి 70,000 వరకు స్టార్టింగ్ నుంచే ఉంటాయండి. మీరు అదొక్కటి రిమైండ్ లో పెట్టుకోండి. ఇది ఇంకా దీనిలో మీకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను లింక్ ఓపెన్ చేసి అది ఫోటో స్క్రీన్ షాట్ తీసి మరీ పెడుతున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇందులోనేమో నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో వేకెన్సీస్ అన్నమాట. మనకు చాలా వేకెన్సీస్ ఉన్నవి. మీరు తొందరగా హరియప్ అయ్యి అంటే 1 month టైం ఉంది కాబట్టి నేను ముందే పెడుతున్నాను. నిన్ననే రిలీజ్ చేశారు, 12th 10 o'clock రిలీజ్ చేశారు. ఈ రోజు నేను వీడియో పెట్టేస్తున్నాను. వెంట పెడుతూ ఉంటాను. మనకు నోటిఫికేషన్స్ ఎలా వస్తే నేను అలా పెడుతుంటాను అనమాట. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే దీని శాలరీ వచ్చేసి 40,000 to 70,000, ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఏజ్ వరకు ఉండాలి. ప్లస్ అంటే మాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఏజ్ అనమాట. సో వాళ్ళు దీనికి ఫీ ఉండదు. ఫీ అంటే ఫీమేల్స్ కి ప్లస్ SC/ST వాళ్ళకి ఎలాగా ఉండదు. ప్లస్ వీళ్ళకి కూడా SC/ST ప్లస్ ఫీమేల్స్ కి హ్యాండిక్యాప్డ్ కి వాళ్ళకి ఏజ్ అనేది కొంచెం సడలింపు ఉంటుంది. అంటే వాళ్ళు 30 ఉన్నారనుకోండి, వాళ్ళని కూడా ఎక్స్క్యూజ్ చేస్తారు. SC/ST ఫీమేల్స్ కి 5 years, తర్వాత ఈ ఓబీసీకి 3 years ఉంటుంది. సో మీరు అదొకటి రిమైండ్ లో పెట్టుకొని ఇందులో అప్లికేషన్ పెట్టుకోండి. రిలీజ్ అయిన అంటే నేను వీడియో పెట్టగానే మీరు చూసుకొని వెంటనే హరియప్ అయి పెట్టుకోండి అనమాట. మన స్కిల్ ని బట్టి అంటే ఒక రిటర్న్ టెస్ట్ పెడతారు. రిటర్న్ టెస్ట్ లో జీకే ఉంటుంది, నార్మల్ గానైతే జీకే ఉంటుంది కదా. సో అవి కొంచెం మన సబ్జెక్ట్ సంబంధించి కొన్ని చూసుకుంటే మీరు ఈజీగా రిటర్న్ టెస్ట్ రాసేస్తారనమాట. సో మాక్సిమం మనం పాజిటివ్ గా ఆలోచించి మనకు వస్తుందనే ఉద్దేశంతోనే అటెంప్ట్ చేసి తప్పకుండా వస్తుందండి. బీ పాజిటివ్ అంటే తప్పకుండా వస్తుంది. ఇలాంటి వీడియోస్ వెంట పెడుతుంటాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.